పాలమ్మినా పూలమ్మినా కాలేజీలు కట్టిన అని చెప్పే మల్లారెడ్డి కింది స్థాయి నుంచి వందలు వేల కోట్లకు అధిపతిగా ఎదిగాడని అందరికీ తెలుసు. కానీ మల్లారెడ్డి రేంజ్ లో ఎదిగిన మరో వ్యక్తి గురించి మీకు తెలుసా? ఆ వ్యక్తి పేరే ది గ్రేట్ నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు. 1976లో ఆదిలాబాద్ జిల్లా లగ్గావ్ అనే గ్రామం నుంచి వచ్చిన బాబురావు నాంపల్లి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ పై పడుకున్నాడు. అదే హోటల్లో సర్వర్ గా క్లీనర్ గా పనిచేశాడు. అదే నీలోఫర్ కేఫ్ ని లీజుకు తీసుకుని లాభాల్లో నడిపించాడు. చివరికి నీలోఫర్ హోటల్ నే కొనుగోలు చేసి ఓనర్ అయ్యాడు. నాణ్యమైన రుచికరమైన టీ అందించాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. 40 ఏళ్లుగా ఎన్నో బ్రాంచ్లను ఓపెన్ చేశాడు. తెల్లటి చొక్కా ప్యాంటు ధరించే బాబురావు గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో, లకిడీ కప్పుల్లోని నీలోఫర్ హాస్పిటల్లో 350 నుంచి 400 మందికి ప్రతిరోజు భోజనం పెట్టడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. నీలోఫర్ ఛాయ్తో హైదరాబాద్ వాసుల్లో చెరగని ముద్ర వేసుకున్న బాబురావు తన సామాజిక సేవతో మన్ననలు అందుకుంటున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు నీలోఫర్ బాబురావు. తిరుమల శ్రీవారికి వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవితాన్ని బహుమతిగా అందించారు. ఆయనకు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించారని, అప్పుడు యజ్ఞోపవితాన్ని సమర్పించాలనే కోరిక కలిగిందని, అందుకు తగ్గట్టుగానే నెల రోజుల్లోనే దీన్ని తయారు చేయించి టీటీడీకి అందజేశారు. 1 కిలో బంగారం, ₹1,00,00,000 విలువైన వజ్రాలతో ఈ అపురూపమైన యజ్ఞోపవితం తయారు చేయబడింది. బహుమతి విలువ దాదాపు 4.5 కోట్లు. ఒకప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ పై పడుకున్నాడు. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వరుడికి 4.5 కోట్ల విలువైన యజ్ఞోపవితాన్ని చేయించిన బాబురావుపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలా కింది స్థాయి నుంచి ఎదిగిన వారు మీ దృష్టికి వచ్చి ఉంటే కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. వారి ఎదుగుదలను అందరికీ తెలిసేలా ఓ స్టోరీతో మీ ముందుకు తీసుకొస్తాం.